హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. నేను మార్కెట్ నేను సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. వీక్లీ లెవెల్ చెప్పాను, 22,956 దాకా వెళ్తుంది అన్నాను. నిన్న మార్కెట్ దాన్ని బ్రేక్ చేసేస్తే పైన ఉన్న ప్రైస్ చెప్పాను మీకు 23,343 300 పాయింట్లు ఉందని మీకు చెప్పాడు. గ్యాప్ అప్లో దాన్ని టచ్ చేశాడు. దానిపైన ఉన్న టార్గెట్ కూడా మన దగ్గర ఉంది 23,730.35. ఇది కూడా బ్రేక్ అయిపోయింది. ఓకేనండి, గ్యాప్ అప్లో 700 పాయింట్లు, 700 పాయింట్ చిల్లర గ్యాప్ అప్తో దీన్ని టచ్ చేసాడు. ఇప్పుడు ఇక పోతే ఈ 730 పైన టార్గెట్ మీకు 24,504 ఉందండి. ఓకేనండి, 504 అంటే ఇప్పుడు ప్రజెంట్ 23,800 900 అనుకోండి, 500 అంటే 600 పాయింట్లు ఇక్కడ ఉంది మార్కెట్. మనకి టైం చూస్తే ఇవాళ బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు ఉంది. ఓకేనండి, ఈ 3 రోజుల్లో ఏం జరుగుద్ది అన్నది ఆ టార్గెట్ని టచ్ చేస్తాడా అని చూడాలి. వన్స్ 23,730 సపోర్ట్కి వచ్చి దాన్ని బ్రేక్ చేయకుండా ఉంటే మార్కెట్ ఈ 504 వరకు ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనండి, ఏమన్నా గ్యాప్ అప్లో టచ్ చేసేయచ్చు, అవకాశం ఉంది. 730 బ్రేక్ అవనంతసేపు మనకి 504కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, టచ్ చేస్తుంది ఈ వీక్లోనే. ఓకేనండి, ఇవాళ 730 క్రాస్ చేస్తే మటుకి ఈ వీక్లో కిందకి డౌన్ చేస్తే ఈ వీక్లో దాన్ని టచ్ చేయదు. ఎందుకంటే మళ్ళీ కింద సపోర్ట్కి రావాలి. ఎక్కడికి వస్తుంది అంటే 343కి సపోర్ట్కి వస్తుంది. ఓకే అండి, 23,343కి సపోర్ట్కి వస్తుంది. ఇది బ్రేక్ చేయనంతసేపు 504కి మార్కెట్ ట్రావెల్ చేస్తుంది. జాగ్రత్తగా చూడండి. డైలీ లెవెల్స్ చెప్తాను, చూసుకోండి. డైలీ లెవెల్ మార్కెట్ కింద మనకి ఇప్పుడు 23,938 బ్రేక్ అయితే 23,938.85 బ్రేక్ అవ్వాలి క్యాండిల్. అది బ్రేక్ అయితే మీరు పై సైడ్కి ప్లాన్ చేసుకోండి, లేదా సపోర్ట్కి వచ్చే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ అయితే ఇప్పుడు అక్కడి నుంచి నేను ఆ బ్రేక్ చేయదు 100%. అంత గ్యాప్ అప్లో దాన్ని బ్రేక్ చేసి సపోర్ట్కి రావాలి. ఓకేనండి, ఆ సపోర్ట్ ఎక్కడ దాకా వస్తుంది అంటే అయితే మన వీక్లీ లెవెల్ 23,730 వరకు, 23,730.35 అక్కడ వరకు సపోర్ట్కి రావాలి. లేదనుకుంటే మన డైలీ లెవెల్స్ చెప్తాను చూడండి. మన బయింగ్ జోన్ వచ్చి 23,669.20. ఓకేనండి, 669.20 బయింగ్ జోను. తర్వాత రెండో సపోర్ట్ వచ్చి 23,534. ఈ రెండు ప్రైజులు డ్రా చేసుకోండి. 23,534.35 ఈ రెండు చేసుకోండి. మార్కెట్ వన్స్ మీకు 23,938 బ్రేక్ చేసేస్తే మన రివర్సల్ ఇండికేటర్లో ఆ గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ అయ్యే వరకు మార్కెట్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, లేదనుకుంటే మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చి రీఎంట్రీ, మళ్ళీ మన కింద రెడ్ లైన్ ఉంటుంది కదా, మన హారిజాంటల్ లైన్, అది మళ్ళీ రీఎంట్రీకి క్రాస్ అయితే అప్పుడు మీరు రీఎంట్రీ రివర్సల్ జోన్ చూసుకోండి ఇండికేటర్, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. ఇప్పుడు వన్స్ మీకు 23,938 బ్రేక్ చేసేస్తే మన సెకండ్ ఇండికేటర్లో, రివర్సల్ ఇండికేటర్లో గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ అయ్యే వరకు మార్కెట్ మూవ్ అవుతుంది. లేదు అనుకుంటే మార్కెట్ సపోర్ట్కి వచ్చి వెళ్ళే వరకు, సపోర్ట్కి వచ్చి వెళ్తున్నప్పుడు కూడా ఈ గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ పైనే ఉండాలి. అది క్రాస్ అయ్యే వరకు మూమెంట్ మనకి సపోర్ట్ తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది కాబట్టి మధ్యలో పాయింట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. మార్కెట్ మ్యాక్సిమం సస్టైన్ అవుతుంది. ఏదైనా సపోర్ట్కి వచ్చినప్పుడే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు మధ్యలో ఎంట్రీ అయితే పాయింట్స్ అనేవి, బిగ్ లాసెస్ అనేది చూస్తారు ఇవాళ ట్రేడింగ్లో. కరెక్ట్గా ఏదైనా సపోర్ట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ ఎంట్రీ అయితేనే చూడాలి. ఓకేనండి, ఎందుకంటే చాలా యూజ్, ఒక ప్రైజ్కి మధ్య చాలా పాయింట్ల గ్యాప్ ఉంది కాబట్టి యూజ్ లాసెస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్ జోన్లో మీ ఎంట్రీ అనేది ఉండాలి. ఓకేనండి, అయితే వన్స్ ఒక ప్రైజ్ బ్రేక్ అయినప్పుడు, లేదా వన్స్ ఒక ప్రైజ్ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ సపోర్ట్ జోన్ వచ్చి డైలీ లెవెల్స్లో 23,669.20 డైలీ లెవెల్. తర్వాత ఇంకోటి 23,534.35 ఇక్కడ వరకు మనకి కిందకు వచ్చే అవకాశం ఉంది మార్కెట్ సపోర్ట్ తీసుకుని. ఓకేనండి, ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే లోపు మనకి గ్రీన్ లైన్ అనేది మన సెకండ్ ఇండికేటర్లో ఆ రెడ్ లైన్ అనేది క్రాస్ అయ్యే వరకే మూవ్ అవుతుంది. అది సపోర్ట్ తీసినప్పుడు ఇది క్రాస్ అయిపోతే మళ్ళీ రీఎంట్రీ అవ్వద్దు, ఎందుకంటే గ్రీన్ లైన్ కింద ఉంటే ఇండెక్స్ మూవ్ అవ్వదు. ఓకేనండి, ఆ గ్రీన్ లైన్ పైన ఉన్నంతసేపు మీరు మార్కెట్ అనేది మూవ్ అవడానికి ప్రయత్నిస్తుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం మార్కెట్ డైరెక్షన్ అనేది క్లియర్గా
మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో నేను చెప్తున్నాను. కంటిన్యూగా మీకు మార్కెట్ వీక్లీ లెవెల్స్ ఇక్కడి నుంచి డైరెక్షన్ ఎలాగుందని మనకి క్లియర్గా విజిబిలిటీ ఉంది కాబట్టి మార్కెట్ డైరెక్షన్లోనే మనం ఉంటున్నాం. మనకి ఈరోజు గ్యాప్ అప్ అవుతుందని కూడా మనకి ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో పైన ప్రైస్ ఉంది కాబట్టి 343 పాయింట్లు ఉందని చెప్పాను. గత వీడియోని మీరు అబ్జర్వ్ చేయండి. వీడియోస్ ఏదైనా పెట్టినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు మార్కెట్ గురించి ఒక అవగాహన అనేది అర్థమవుతుంది. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.